వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నమస్కారములు. మన పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు దాదాపు 2 నెలల నుంచి గ్రామ వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ హోదాలలో వివిధ కమిటీల నియామకం అనేటువంటిది దాదాపు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 16 లక్షల మంది నాయకులని వివిధ కమిటీలలో వివిధ హోదాలలో నియామకం పూర్తి చేసుకోవడం జరిగింది. మన అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు వీరందరికీ కూడా ఐడి కార్డులు ఇవ్వాలి అని నిర్ణయించడం జరిగింది. ఈ ఐడి కార్డులు ఇచ్చే ముందరగా ఏదైనా పేరు కానీ లేదా ఫోటోలు కానీ తప్పులున్నాయా వాటిని మీరే సరిచూసుకొని మీరు నిర్ధారించుకున్న తర్వాత ఆ ఐడి కార్డులు అనేటువంటివి అతి త్వరలోనే మీకు అందజేయడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా ఫోటోలో బ్లర్ గా ఉన్నా వేరే ఫోటో అప్లోడ్ చేయాలనుకున్నా, అదే విధంగా మీ పేరులో ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా ఆ పేరు సరి చేసుకుని మళ్ళీ ఫోటోను రీ అప్లోడ్ చేసేసి సబ్మిట్ చేస్తే ఆ కొత్తగా సబ్మిట్ చేసినటువంటి మార్పులతో ఐడి కార్డులు రూపొందించేసి అతి త్వరలోనే మీకు అందజేయడం జరుగుతుంది. ఈ పేరును ఎలా సరి చేసుకోవాలి, మీ ఐడి కార్డుల ఫోటో ఎలా ఉంది, ఆ ప్రివ్యూ ఎలా ఉంది అనేటువంటిది చూసుకోవడానికి ఒక అప్లికేషన్ రూపొందించడం జరిగింది. ఆ అప్లికేషన్ మీ వాట్సాప్ నెంబర్ కి కమిటీలో ఏదైతే నియామకం చేసేటప్పుడు రిజిస్టర్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ కి మీకు ఒక వెబ్ లింక్ అనేటువంటిది వాట్సాప్ ద్వారా వస్తుంది. ఆ వెబ్ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఎలా దాన్ని సరి చూసుకోవాలి, ఎలా ఫోటో ఒకవేళ వేరేది అప్లోడ్ చేయాలంటే క్లారిటీ ఉండేటువంటి ఫోటో ఎలా చూసుకోవాలనేటువంటిది కూడా ఈ స్టెప్లన్నీ కూడా మనము స్క్రీన్ మీద చూద్దాం. తప్పకుండా మీరందరూ అతి త్వరలోనే దీన్ని పూర్తి చేసేసి సబ్మిట్ చేస్తే ఐడి కార్డులు అనేటువంటిది తొందరగా మన అందరికి కూడా చేరుతాయి అనేటువంటిది విజ్ఞప్తి చేసుకుంటున్నాము. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి myyrcp.com/verify అనేటువంటి వెబ్ లింక్ తో వాట్సాప్ లో ఈ మెసేజ్ వస్తుంది. మీకు స్క్రీన్ మీద కనిపించేటువంటి మెసేజ్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆ లింక్ మీద myyrcp.com/verify అనే లింక్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ లోకి డైరెక్ట్ అవుతుంది. ఇది మీకు కనిపించేటువంటి ఇక్కడ వైఎస్ఆర్సీపీ క్యాడర్ పోర్టల్. ఇక్కడ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ని 10 అంకెల నెంబర్ ని ఎంటర్ చేసి ఓటీపీ కింద ఓటీపీ పంపండి అనేటువంటిది క్లిక్ చేస్తే మీకు 6 అంకెల ఓటీపీ నెంబర్ అనేటువంటిది మీ మొబైల్ కి వచ్చి ఉంటుంది. ఆ 6 అంకెల నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేస్తే ఓటీపీ క్లిక్ చేయండి. మీ యొక్క పేరుతో మీరు ఫోటో అప్లోడ్ చేసిన ఫోటో ఈ ఐడి కార్డు ప్రివ్యూ అనేటువంటిది కనపడుతుంది. ఉదాహరణ ఇక్కడ చూడండి, నేమ్ ఏదైనా నేమ్ లో కరెక్షన్ ఉంటే నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు. SANKER అని ఉంది, నార్మల్ SANKAR. ఆ AR అనేటువంటిది కూడా మనము సరి చేసుకోవచ్చు. అదే విధంగా ఫోటో, ఈ ఐడి కార్డు అనేటువంటిది ఈ ఫోటో సక్రమంగా లేదు కాబట్టి ఐడి కార్డు మీద ప్రింట్ చేసినప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో లాంటిది కావాలి కాబట్టి ఈ ఫోటో బదులు నేను వేరే ఫోటో అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా ఏదైనా మీ ఫోటో క్లారిటీ లేకపోతే ఆ ఫోటో అనేటువంటిది అక్కడ ట్యాప్ టు చేంజ్ అనేటువంటిది ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఒక 10 సెకండ్ల టైం ఉంటుంది. ఇందులో ఏంటంటే ఫోటో ఎలాంటివి అప్లోడ్ చేయాలి, తర్వాత ఎలాంటి చేయకూడదు అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో ముఖము మరియు భుజాలు స్పష్టంగా కనిపించాలి, సాధారణంగా క్లీన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఆ క్లియర్ క్లారిటీ ఉండేటువంటి ఫోటోను అప్లోడ్ చేయాలి. వీలైతే మనకి మొబైల్లోనే స్మార్ట్ ఫోన్ నుంచి ఎవరన్నా నాలెడ్జ్ ఉండే వాళ్ళు సోషల్ మీడియా ఐటీ వాళ్ళతో ఫోటో తీయించేసేసి ఆ ఫోటోను అప్లోడ్ చేయాలి. పూర్తి ఫోటోలు మనకు వచ్చినటువంటి ఫోటోలలో నిలువడి ఫోటోలు లేకపోతే వెనకాల బ్యాక్గ్రౌండ్ లో చెట్లు ఇట్లా ఏదేదో ఉన్నాయి, బ్లర్ గా ఉండేటువంటి ఫోటోలు చాలా మట్టుకున్నాయి. కాబట్టి మీ ఫోటోని మీరు సరి చేసుకొని బాగుంటుందంటే ఓకే, బాగలేకపోతే కనుక ఆ ఫోటోని చేసుకోవచ్చు. ఇంకా మనకి ఆ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఆ జెమినీ ప్రో అనేటువంటిది దీని ద్వారా ఒక ప్రాంప్ట్ అనేటువంటిది సింపుల్ అయ్యి స్టెప్. ఒకవేళ ఇంకా క్లారిటీగా ఉండాలనేటువంటిది కావాలంటే జెమినీ ప్రో అనేటువంటి క్లిక్ చేసేసి ఆ ఫోటో అనేటువంటిది అప్లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఆ ఫోటో అప్లోడ్ చేయడానికి, కొత్త ఫోటో అప్లోడ్ చేయడానికి ఇక్కడ కింద ఓకే అని సరే కొనసాగించు అని కొట్టిన తర్వాత మన మొబైల్లో కావచ్చు, అదేవిధంగా ఒకవేళ డెస్క్టాప్ లో చేస్తా ఉంటే మన ఫోటోలు ఉంటాయి కదా, చేంజ్ చేసి కొత్త ఫోటో అనేటువంటిది మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సో ముందు ఫోటో ఫుల్ ఫోటో ఉన్నది ఐడి కార్డుకి పనికిరాదు కాబట్టి చేంజ్ చేసుకున్నటువంటి ఫోటో ఇది. సో ఇది చేసిన తర్వాత మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మీ పేరు 21 అక్షరాల కంటే ఎక్కువ ఉంటే నెక్స్ట్ స్క్రీన్ కి వెళ్ళదు. దయచేసి అది గమనించగలరు. ఇక్కడ కింద బ్లూ లైన్ లో వచ్చిందంటే 21 అక్షరాల లోపు ఉన్నట్టు, 21 అక్షరాల కంటే ఎక్కువ ఉందంటే తదుపరి స్క్రీన్ కి వెళ్ళదు. కాబట్టి మీరు ఆ పేరుని సర్నేమ్ ని నార్మల్ గా పేరుతోనూ ఇది ఇలాంటివన్నీ కూడా సరి చేసుకోగలరు. ఈ ప్రివ్యూ ఐడి కార్డు ఇలా ఉంటది మనకి. దీంట్లో ఒకసారి మార్పులను ఒకసారి సమీక్షించండి ఉంది. ఎందుకంటే ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత రెండవసారి మీరు చేంజ్ చేసుకోవడానికి ఉండదు. కాబట్టి ఒకసారి పరిశీలించి అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, మన పేరు ఫోటో అనేటువంటిది చేసుకున్న తర్వాత ఓకే అని నొక్కండి. సో నిర్ధారించి ఒక్కసారి ఇలా చూసుకొని సమర్పించండి. సబ్మిట్ చేస్తున్నాం. సబ్మిట్ చేసిన తర్వాత ఇక చేంజ్ అనేటువంటిది చేయలేము. సో ఇప్పుడు నేను సరి చూసుకున్నాను, పేరు ఫోటో బాగున్నాయి ఐడి కార్డు కని నిర్ధారించేసి సబ్మిట్ చేస్తున్నాను. కింద నిర్ధారించి సమర్పించండి అనేటువంటి
బటన్ మీద నొక్కుతున్నాను. సో ఈ ఫోటో సేవ్ అయ్యేసి నాకు ఇలా కనిపిస్తుంది. ఐడి కార్డు, బార్ కోడ్, కింద ఉన్నటువంటిదంతా కూడా క్లియర్ గా మనకి ఆ నెంబర్ కూడా ఐడెంటిటీ కార్డు మన నెంబరు ఇది పర్మనెంట్ గా ఉండేటువంటిది. సో ఇది ప్రాసెస్. దీనితో పాటు మనము వైఎస్ఆర్సీపీ నాయకులుగా అయ్యాము. తర్వాత అఫీషియల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాట్సాప్ గ్రూప్ లో మనం జాయిన్ కావడానికి కింద ఈ గ్రీన్ సర్కిల్ మీద వాట్సాప్ గ్రూప్ అనేటువంటిది అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ ని క్లిక్ చేస్తే, ఈ అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క నెంబరు ఈ కేంద్ర కార్యాలయానికి చేరుతుంది. ఆ వాట్సాప్ గ్రూప్ లో మీ హోదాని, మీ యొక్క నియోజకవర్గాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత యాక్సెప్ట్ చేసేసి తర్వాత మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ లో నాయకుడిగా ఎంటర్ అయ్యేసి తదుపరిగా మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఏదైనా కూడా ప్రసంగాలు, వీడియోలు, అధ్యక్షుల వారి సందేశాలు, అదే విధంగా పార్టీ కార్యక్రమాలు, మీ నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి వరకు వార్తలన్నీ కూడాను మీ అందరికీ చేరవేయడం జరుగుతుంది. సో దయచేసి అందరూ కూడా ఈ వాట్సాప్ అఫీషియల్ గ్రూప్ దాని మీద లింక్ చేసి గ్రూప్ లో సభ్యుడయ్యి అదే విధంగా ఈ ఫోటోలన్నీ సరి చేసుకొని తొందరగా అతి త్వరలోనే మీ అందరికీ కూడా నిర్ధారించుకున్న తర్వాత ఐడి కార్డులు అనేటువంటిది ఇష్యూ చేయడం జరుగుతుంది. సో అందరికీ కూడాను ధన్యవాదాలు.